ఇవాళ బహుజన సేన ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని కించపరిచిందని చెప్పేసి బహుజన మేధావి ఎస్సీ ఎస్టీ బీసీలను చైతన్యం చేసిన మనందరి ప్రియతమ నాయకులు కదిరి కృష్ణ గారిపై చికోటి ప్రవీణ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కదిరి కృష్ణ అన్నను నరికేయాలి, చంపేయాలని చేసే విషయం మీద మాట్లాడడం జరిగింది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈనాడు సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, అంధకారంలో ఉన్న మూఢనమ్మకంలో ఉన్న సమాజాన్ని చైతన్యం చేస్తున్న కదిరి కృష్ణను ఒక చికోటి ప్రవీణ్ అనే ఎదవ నిజంగా చెప్పాలంటే అతనికి జ్ఞానం లేదు. అతను సమాజాన్ని రెచ్చగొడుతూ కులాలను మతాలను రెచ్చగొట్టాలని ద్రోణితో ఇవాళ అతను వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఈ మీడియా సమావేశం ముఖంగా మేము చికోటి ప్రవీణ్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. నువ్వు నిజంగా హిందూ దేవతలను కానీ హిందూ దేవీ దేవతలను మీరు పూజించేవారైతే ముందు అర్థం చేసుకోవాలి. సుప్రభాతంలో ఉన్న విషయాలను మాత్రమే కదిరి కృష్ణ అన్న స్పష్టంగా వివరించడం జరిగింది. కాబట్టి మీరు ఏదైతే కదిరి కృష్ణ అన్నను కించపరుస్తూ నరికేయాలనే విషయాలు మాట్లాడడం జరిగింది, బేషరతుగా ఈ విషయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బహుజన సేన నాయకులు కదిరి కృష్ణ మీద ఏదైతే హిందూ సమాజాన్ని రెచ్చగొడుతూ హిందూ సమాజం మీద బతికే నాయకులారా, మీరు కదిరి కృష్ణ మీద వేసిన కేసులు కానీ అతని మీద రాబోయే రోజు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అతని మీద కేసులు పెట్టినా కానీ మేము ఊరుకోం. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి చక్కగా అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము చికోటి ప్రవీణ్ మీద కేసులు పెట్టడానికి సుముఖంగా ఉన్నాం. ఎందుకంటే చికోటి ప్రవీణ్ అనే ఒక మనిషి, అతను క్యాసినో ఆడే వ్యక్తి, అదేవిధంగా డ్రగ్స్, అదేవిధంగా అమ్మాయిలతో జల్సా చేసే వ్యక్తి ఇవాళ కదిరి కృష్ణను కించపరచడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజ్యాంగం గురించి కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే వ్యక్తి ఇవాళ కదిరి కృష్ణ అన్న. అలాంటి వ్యక్తి మీద ఇవాళ మీరు లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తూ అతన్ని ఏదో విధంగా సమాజం నుంచి దూరం చేయాలి, అతని సమాజం నుంచి ఏదో విధంగా చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మేము సహించము. ఎందుకంటే ఇవాళ గిరిజన విద్యార్థి సంఘము లంబాడీలు కూడా మేము కదిరి కృష్ణ అమ్మడి నడుస్తాం అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కదిరి కృష్ణ మీద ఎలాంటి అనుచిత వాక్యాలు కానీ ఎలాంటి పనికిరాని మాట్లాడితే కానీ ఊరుకోమని కోరుకు తెలియజేస్తూ ముగించుకుంటున్నా.